క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడిన బడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ పౌలు వారు, వీరు, వారైతే అని మళ్ళీ వీరైతే అని 2 పదాలను వాడారు. ఎవరు వారు, ఎవరు వీరు? నిన్నటి దినమే మనం మాట్లాడుకున్నాం. పౌలు 2 రకాల వ్యక్తులను లేకపోతే బోధకుల గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూసాం. ఒకరు అసూయతోనూ కలహబుద్ధితో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, వారు పౌలుకు విరోధులు అని. 2వ రకం మంచి బుద్ధితో బోధిస్తున్నారు, వారు పౌలుకు అనుకూలులు అని. ఆ వారు ఏమో పౌలు దృష్టికి విరోధులు, వీరు ఏమో పౌలు దృష్టికి అనుకూలమైన వారు. అందులో మొదటి వారి వలన కలిగిన నష్టము, 2వ వారి వలన కలిగిన ప్రయోజనము ఇందులో మనం చూస్తాం. కక్షతో లేకపోతే కలహబుద్ధితో అసూయతో బోధించే వారి వలన వచ్చే నష్టము, మంచి బుద్ధితో చెప్పేవారి వలన కలిగే ప్రయోజనం ఇందులో మనం చూస్తాం. మొదటి వారట కక్షతో దేవుని వాక్యాన్ని చెబుతున్నారు అని నిన్నటి దినాన్ని మాట్లాడుకున్నాం. వారు అబద్ధ బోధ చెప్పటం లేదు, తప్పుడు సువార్త చెప్పటం లేదు, వారు క్రీస్తునే ప్రకటిస్తున్నారు. కానీ వారు ఆ ప్రకటన పౌలు మీదున్న కక్షతో దేవుని వార్తను ప్రకటిస్తున్నారు. కక్షతో అన్నప్పుడు ఈ పదాలు ఎక్కువగా రాజకీయ నాయకులు లేదా కెరీర్ ప్రొఫెషనల్స్ అంటే ఉద్యోగస్తులు ఎక్కువగా ఈ పదాన్ని వాడుతుంటారు. ఏంటిది ఆ పదము అని అంటే, తన యొక్క సొంత ప్రయోజనం కోసం ఆలోచించి ఇతరుల ప్రయోజనం గురించి పట్టించుకోకపోవటాన్ని కక్ష అన్న పదం. గ్రీక్ భాషలో ఎరైథియా ERITHEIA ఎరిథియా అనగా ఓన్లీ తన యొక్క ప్రయోజనాన్ని చూసుకుంటూ ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచించకపోవటాన్ని ఎరిథియా అంటారు. లేదా కక్ష అన్న వార్తను కూడా ఇక్కడ పౌలు భక్తులు చెప్తున్నదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వారి మంచి ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని ప్రకటించటం లేదు. పౌలు యొక్క ఈ బంధకములో ఇంకా శ్రమ జోడించాలి పౌలుకి అన్న ఉద్దేశంతోనే వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇక్కడ పౌలు వారు అలా చెబుతున్నారని చెప్పి సింపతి పొందాలని కాదు, కానీ వారి వల్ల దేవుని సంఘము నష్టపోతుంది అన్న బాధే తప్ప వారి వల్ల తనకు మరీ ఎక్కువగా శ్రమలు వస్తాయనో, బంధకములు ఇంకా బాధ పెడుతున్నారన్నో సింపతి, జాలి
అవతల వారి నుంచి పొందుకోవాలని ఈ మాట చెప్పటంలా. ఈ మాట రాయటం వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే, వారికున్న బుద్ధి వల్ల సంఘములో కొద్దిపాటి నష్టం కలుగుతుంది అన్నది పౌలు యొక్క భయం. ఇప్పుడు ఏదైనా ఒక వార్త మంచి ఉద్దేశంతో చెప్పేది వేరు, చెడ్డ ఉద్దేశంతో చెప్పేది వేరు. మంచి ఉద్దేశంతో కానీ చెబితే దానికి ప్రయోజనాలు, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. చెడ్డ ఉద్దేశంతో చెబితే దానికి ప్రయోజనాలు ఉండకపోగా నష్టం ఉంటుంది. సో దేవుని శక్తి బలంగా పనిచేయాలంటే వారు కక్షతో కాకుండా మంచి బుద్ధితో బోధించగలిగిన అనుభవాలు వారికి ఉంటే అది ప్రయోజనం. లేకపోతే సంఘం నష్టపోతుంది అన్నది పౌలు యొక్క భయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనాన్ని చూస్తే, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడునిగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహములను, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరలను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము లేని తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. సంఘంలో కక్షలు, కార్పణ్యాలు, అసూయలు ఇలాంటివన్నీ నేను మళ్ళీ వచ్చినప్పుడు చూడాల్సి వస్తుందేమో అని నాకు భయం. అది పౌలు యొక్క భయం. అంతేగాని వారేదో పౌలుకు శ్రమను, ఇంకా ఇబ్బందులు కలుగజేస్తారని కాదు. సో పౌలుకున్న విరోధులు చేస్తున్నది ఏంటంటే, పౌలు మీద ఉన్న కక్షతో సువార్తను ప్రకటిస్తున్నారు. దానివల్ల సంఘానికి ప్రయోజనం కన్నా నష్టం. అందుకే కాస్త భయపడుతూ ఆ మాట వాడాడు. కానీ ఆ తర్వాత ఏమంటాడంటే, నేను సంతోషిస్తున్నా, మరెక్కువ సంతోషిస్తా, ఏదో రకంగా సువార్త ప్రకటింపబడుతుంది కదా అన్న మాటను అక్కడ పౌలు భక్తుడు వాడతాడు. అలాగే రెండవ రకం, మొదటి రకం ఏమో కక్షతో చెప్తున్నారు, రెండో రకం ఏమో ప్రేమతో బోధిస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, పౌలు సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నాడని ఎరిగిన వారేమో ఒకళ్ళేమో కక్షతో చెప్తే, ఇంకొకళ్ళు ఏమేంటి పౌలు మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమకు కారణం ఏంటి అని అంటే, పౌలు సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడిన వాడు అని నమ్మారు. ఇక్కడ నియమింపబడుట అనే మాటకు అర్థము కేయిమై, KEIMAI అనగా నియమింపబడుట. ఇది మిలిటరీ భాష. మిలిటరీలో వాడుతుంటారు, సైన్యంలో వాడుతూ ఉంటారు. అనగా ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించుట. పౌలు ఈ పదాన్ని వాడతాడు. ఈ పదము లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనంలో సిమియోను మరియకు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెబుతూ ఈ పదాన్ని వాడతాడు. లూకా 2:34 సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అంటాడు. సో నియమింపబడటం అని అంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడటం. అలాగే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా పౌలు భక్తుడు ఒక మాట అంటారు, ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును
మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు అంటున్నాడు. ఇక్కడ కూడా నియమింపబడ్డాం, మనం శ్రమలు అనుభవించటానికి నియమింపబడ్డాం. సో నియమింపబడటం అంటే మనం ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేపట్టాం. సో మంచి ప్రేమ బుద్ధితో ప్రేమతో సువార్తను ప్రకటించేవారు పౌలు విషయంలో ఏం ఆలోచన కలిగి ఉన్నారంటే, సువార్త కొరకు వాదించుటకు దేవుడు పౌలును ఏర్పాటు చేశాడు లేదా నియమించాడు అన్న ఆలోచన వారికి ఉంది. కాబట్టి వారు ప్రేమతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 15వ వచనములో, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. సో అననీయ పౌలు దగ్గరికి వెళ్ళి దమస్కు మార్గం దేవుడు మాట్లాడిన తర్వాత అననీయను పంపిస్తూ ప్రభు అన్నమాట, నేను ఇతన్ని ఏర్పరచుకున్నాను నా నామము నిమిత్తము అన్న మాటను ప్రభు వాడుతున్నట్టుగా మనం చూస్తాం. అలాగే 13వ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చూస్తే ఇక్కడ మనం ఉంటుంది, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇదిగో ఇక్కడ కూడా నియమింపబడటం అంటే ప్రత్యేకపరచబడుట. సో పౌలు ప్రత్యేకపరచబడ్డాడు. దేని కొరకు? సువార్త కొరకు. సువార్త పక్షముగా వాదించుట కొరకు. అంతే. అందుకే పౌలు చెరసాల్లో వేయబడటము మనుషుల యొక్క నిర్ణయం కాదు, పాపం చేయటం వలన వెళ్ళటం కాదు, అతనికి తక్కువ విశ్వాసం ఉండటం వలన వెళ్ళటం కాదు, పౌలు వెళ్ళాలని వెళ్ళటం కాదు, అధికారులు వేయటం కాదు. అతడు చెరసాల్లోకి వెళ్ళటము దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక. అది తెలిసిన మిగతా వారు దేవుని వాక్యాన్ని ప్రేమతో బోధించారు. ఇక్కడ పౌలు 2 రకాల వ్యక్తుల గురించి చెప్పారు. వారైతే కక్షతో, వీరైతే ప్రేమతో. వారు కక్షతో ఎందుకు అని అంటే, నాకు ఇంకా ఎక్కువ శ్రమలు కలుగ చేయాలి అని. కానీ నాకు శ్రమలు కలుగు చేయాలని సంఘానికి నష్టాన్ని కలుగజేస్తున్నారేమో అన్న భయం తప్ప పౌలుకి వారి మీద కోపమో తన పాఠకులకు తన మీద జాలి కలగటం కోసం ఈ మాటలు చెప్పటం లేదు. ఇంకో 2వ వారు ప్రేమతో ఆ వాక్యాన్ని చెప్పారంట. దానికి కారణం ఏంటంటే, వారు పౌలు సువార్త పక్షమున వాదించుటకు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు అని నమ్మారు. సో ఈ మాటలను బట్టి మనం కొన్ని విషయాలు గ్రహించాం. సువార్త విరోధము వలన ఆగేది లేదు. విరోధులున్న దేవుని వాక్యము ప్రకటింపబడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.